హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. నేను సంక్రాంతి పండగ ఫెస్టివల్ గురించి తీసుకున్న బట్టలు ఇవాళ ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి నాకు మా పాపకిను ఆయనకి కలిపి తీసుకున్న బట్టలు అన్నమాట. ఇవి ఫస్ట్ పాపవి చూపిస్తాను. ఇదేమో పటియాలా, ఇదేమో ప్యాంట్ అన్నమాట. వైట్ ప్యాంటు పటియాలా మోడల్ వచ్చింది చూడండి. ఇది వైట్ది అనమాట. దీని మీదకి కాంబినేషన్గా పటియాలా చాలా బాగా వచ్చింది. దీని మీదకి కాంబినేషన్గా ఇలా వచ్చిందనమాట. ఇది ఇలాగ వచ్చింది డ్రెస్సు చూడండి. ఇది మా పాప డ్రెస్ అనమాట. మోడర్న్గా దీని మీదకి పటియాలా ఇచ్చాడు. ఇలాగా ఉందన్నమాట డ్రెస్సు. ఈ కాంబినేషన్ వైట్ అండ్ పర్పుల్ కలర్. ఇదొకటి తీసుకున్నాను పాపకి. ఇంకా అలాగే ఇంకో వేరే మోడల్ ఇంకొకటి అనమాట. ఇదేమో లాంగ్ స్కర్ట్ వస్తుంది కిందన చూడండి. ఇది స్కర్ట్ అనమాట. ఇది స్కర్ట్ అనమాట. ఇది స్కర్ట్. దీని మీదకి ఇదే లాంగ్ ఫ్రాక్ పైన కోట్ లాగా ఇచ్చాడు, చాలా వెరైటీ డిజైన్తో. ఇలాగ పైన ఇది వేసుకోవడానికి ఇది ఇలాగ ఇచ్చాడు అనమాట. ఇలా దాని మీదకే ఇది ఇలా వేసుకొని దీనికి ఇది పైన వేసుకొని దీంతోపాటు ఈ స్కర్టు మోడర్న్ అడుగున ఇలా వేసుకోవడానికి పైన ఇదిగో ఈ చున్నీ ఒకటి ఇచ్చాడు. ఈ కలర్కి ఈ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. ఇలాగ వస్తుంది. స్కర్ట్ వేసుకొని పైన ఇది పెట్టుకొని ఇలా వస్తుంది అన్నమాట. మోడల్ ఇలా వస్తుంది. దీని మీదకి స్కర్ట్ ఇలా వస్తుంది అనమాట. ఇది చాలా వెరైటీగా చాలా బాగుందన్నమాట. ఇది పిల్లలకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది, అడుగున స్కర్ట్ వస్తుంది. మీకేమో మధ్యలో ఇక్కడ ఇదేంటి నడుము గ్యాప్ రావాలంటే గ్యాప్ ఎత్తుకోవచ్చు, లేకపోతే పై వరకు వేసుకోవాలంటే పై వరకు వేసుకోవచ్చు అనమాట. ఇలాగా చాలా చాలా బాగుంది. ఇది వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంది. ఇలాగ తీసుకున్నాను అనమాట. ఇది పిల్లలకి వాటికి మోడర్న్ డ్రెస్సుల్లాగా చాలా బాగుంటుంది. ఇదిగో పైన వేసుకోవడం. ఇదేమో లోపల స్కర్ట్ లాగా అనమాట. ఇలాగ లాంగ్ స్కర్ట్ వచ్చింది. 3/4 కూడా వేసుకోవచ్చు, లేకపోతే లాంగ్ వేసుకోవచ్చు. మీకు పిల్లలకి కొంచెం ఇప్పుడు మోడర్న్గా బొడ్డు అది కనిపించేట్టుగా వేసుకుంటున్నారు కాబట్టి అలా వేసుకున్నా బాగుంటుంది, లేకపోతే కింద వరకు వేసుకున్నా బాగుంటుంది. అలా ఇదొకటి తీసుకున్నాను అనమాట పాపకి. దీనికి ఇదిగో ఈ కాంబినేషన్లో చున్నీ అనమాట. ఇది చాలా కొత్తగా మోడల్గా బాగా అనిపించింది. ఎందుకంటే ఇదిగో ఇలాగా స్కర్ట్ కూడా కనిపించేట్టుగా ఇలాగా గ్యాప్ కూడా ఇచ్చి బాగా ఇచ్చాడు. ఇలాగా గ్యాప్ ఇచ్చి బాగా ఇచ్చాడు. ముందున ఫ్రంట్నంతా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ అంతా మీకు ఇది కవర్ అవుతుంది. అడుగున మాత్రమే మీకు స్కర్ట్ కనిపిస్తుంది. ముందు మాత్రం ఫుల్ స్కర్టు ఇలాగ ఈ గ్యాప్లో ఫుల్ స్కర్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. ఇది బాగుంది, చాలా మోడర్న్గా ఉంది, బాగుందన్నమాట. అలాగే ఇలా ఇవి రెండు కలిపి పాపకు తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న డ్రెస్ అనమాట. ఇదేమో అదే ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, నాచు కలర్ అదనమాట. ఇదేమో చున్నీ. ఈ చున్నీకి చూడండి గొప్ప వెరైటీగా ఈ కుచ్చిగా పెట్టాడు అనమాట. ఈ చున్నీకే ఇలా కుచ్చిగా వెరైటీగా చక్కగా పెట్టాడు. ఇలా కుచ్చిగా పెట్టేసి ఇలాగ చున్నీ ఇచ్చాడు అనమాట. ఇలా లాంగ్గా వేసుకోవచ్చు. ఇలాగ కావాలంటే పొడవుగా వేసుకోవచ్చు, లేకపోతే అటు ఇటుగా కూడా కలిపి వేసుకోవచ్చు. ఇలా కొత్తగా డిఫరెంట్గా ఇచ్చాడు చున్నీ ఒకటి. ఇదేమో పైది కుర్తా అనమాట. ఇది ఇలాగ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. ఇది కుర్తా చూసారా. ఇది కూడా అంటే మరీ ప్లెయిన్ కాకుండా ఏదో కొంచెం చెమ్కీలతోనూ అలాగా చిన్న డోరియా లాగా ఇచ్చాడు. చెమ్కీలతో అలా డోరియాగా. ఇది లాంగ్ కుర్తా. ఇదేమో ప్యాంటు ప్లెయిన్ కలర్ ఇచ్చాడు అనమాట. ఇలాగా ఇదొక డ్రెస్సు.
దీనికి చున్నీ ఇది ఇచ్చాడు. దీనికి మాత్రం ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో చెప్పాను. ఇది ఇంకొక డ్రెస్ అనమాట. ఇది కూడాను ఈ డిజైన్తో ఇలా వచ్చింది. ఇది కుర్తీ అనమాట. ఇది కూడా కుర్తా అనమాట. ఇది కూడా పంజాబీ డ్రెస్ మోడల్. అది దీనికి కాంబినేషన్గా ఈ ప్యాంట్ అనమాట. దీనికి కాంబినేషన్గా ఈ ప్యాంటు వెరైటీగా. ఇదేమో పైది ఇది. దీనికి వైట్ చున్నీ ఒకటి. మనం మామూలుగా వాడైతే ఇవ్వలేదు, నా దగ్గర ఉంది కదా అని చెప్పి నేను కూడా పెట్టుకోలేదు. వైట్ చున్నీ ఉంది, అది వేసుకుంటే బాగుంటుంది డ్రెస్. చున్నీ వేసుకోవాలనుకున్న వాళ్ళకి. అలాగే ఈయనకి 2-3 చొక్కాలు తీసుకున్నాము. ఇగో ఇదొక కలర్ అనమాట. షర్ట్ చూసారా, ఇదొక కలరు డోరియాతో వచ్చింది. గ్రీన్ కలరు, కొంచెం బ్లాక్ డాట్స్ ఉన్నాయి చూడండి, బ్లాక్ చుక్కల్లాగా. ఇదొక షర్ట్ అనమాట. ఉంది. ఇవన్నీ కూడా నేను సంక్రాంతి షాపింగ్గా తీసుకున్నాం అనమాట పొంగల్కి. మరి బట్టలు అవి పెట్టుకుంటారు కాబట్టి మేమైతే కంపల్సరిగా కొనుక్కుంటాము. సంక్రాంతికి మాత్రం ఇయర్ ఫస్ట్, అదేను ఫస్ట్ పండుగ పెద్ద పండుగ అని చెప్పేసి బట్టలు అవి కొనుక్కుంటాం. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే తెప్పించాను. తక్కువకి బాగా వచ్చాయి. డైలీ యూజ్కి వాటికి బాగుంటాయి. కట్టినంత వరకు కట్టేసి తీసేయచ్చు. ఇంకా అలా ఉంచుకోవడానికి కాకుండా డైలీ వేర్కి వేసుకోవడానికి అని ఈ షర్ట్లు అవి తెప్పించాను. ఈ షర్ట్స్ అవి. ఇదిగో ఇంకో షర్ట్ ఇదనమాట. ఇలాగా చిన్న చిన్న చుక్కలు వచ్చి వైట్వి బ్లూ కలరు. ఇదొక షర్ట్. ఇవి మావి ఆన్లైన్ షాపింగ్ అనమాట. ఇదంతా ఆన్లైన్ షాపింగే. బాగానే తక్కువ రేటుకే మంచిగానే వచ్చాయన్నమాట. కానీ అన్నీ కూడా కరెక్ట్ సైజు పెట్టుకొని చూసుకొని తీసుకున్నాము. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఏది ఇబ్బంది అనిపించలేదు. వేసుకున్నా కానీ అన్నీ కరెక్ట్ సైజు బాగా వచ్చాయి, బాగున్నాయి కూడా. ఈ షాపింగ్ అది ఈసారి అంతా ఆన్లైన్లో చేసాం. షాపులకి ఏమీ వెళ్ళలేదు. సరే ఎప్పుడు షాపుల్లోనే తీసుకుంటున్నాం కదా, ఈసారి ఆన్లైన్ షాపింగ్ చేద్దామని చెప్పి ఆన్లైన్ షాపింగ్ చేసాం. తక్కువ రేటుకి మంచిగా బాగా వచ్చాయి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.